శ్రోతలందరికీ శ్రవణమాస శుభాకాంక్షలు. మీ శ్రీదేవి తిరిగి మీకు స్వాగతం పలుకుతోంది. ఈరోజు వినిపించబోతున్న నవల నళిని, రచన చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. ఇక నవల్లోకి వెళ్దాం. తొలి సంధ్య రాగరంజితమైంది. ఆషాఢమాసపు తొలి రోజు తొంగి చూసింది. పక్షుల కిలకిల రావములు సుప్రభాత గీతాల్లా పగటిని మేల్కొలుపుతున్నాయి. తెల్లవారుతున్నది. నిత్యకృత్యాలు నెరవేర్చాలి, లేలెమ్మని జనావళిని హెచ్చరిస్తున్నాయి కోడిపుంజులు తమ కూతలతో. అది బృహస్పతివారం. ఆ విద్యామందిరంలో ప్రాతకాల ప్రార్థనతో ప్రారంభమవుతుంది దినచర్య. జయ జయ రామ్ జయ సాయిరామ్ అని ఓ మృదుమధుర కంఠం పలికింది. ముక్త కంఠంతో బృందంగా పలికారు విద్యార్థినులు. అనంతరక్షక సాయిరామ్, ఆపద్బాంధవ సాయిరామ్, జయ జయ రామ్ జయ సాయిరామ్. భక్తిభావంతో సాగిపోతోంది భజన. భక్తి పారవస్యంతో గీతానికి అనువుగా తాళం వేస్తూనే వరుసగా బారులు తీర్చి కూర్చున్న విద్యార్థినులను గమనిస్తున్నది ఉపాధ్యాయుని. లయబద్ధంగా తాళం వేస్తూ పాడుతున్న వారి మనోమయ భక్తి శ్రద్ధలను పరీక్షగా వీక్షిస్తున్నది. గవాక్షం నుంచి అగుపిస్తున్న నింగికేసి చూస్తున్న నళినిని మృదువుగా తాకింది వాసవి. ఇందీవరం లాంటి కనుదోయిని సుతారంగా మరల్చింది నళిని. విరహదాసి లాంటి ఉపాధ్యాయుని సాయిరాం అంటూ నళినిని హెచ్చరించింది. సాయిరాం జై జయరాం తలూపుతూ భజన ఊపు అందుకుంది నళిని. క్రీగంట చెలిని చూస్తూ కళ్లతో పలకరించింది వాసవి. పచ్చని కోరికల ఊహాలోకంలో విహరించే ఆ వెచ్చని వయస్సులో ఆధ్యాత్మిక చింతనతో మనస్సును భగవద్ధ్యానంపై లగ్నం చేయడం కష్టతరమే. భగవంతునిపై నిశ్చల భక్తి ఏ కొద్దిమందికో నిత్యారాధన వల్ల సాధ్యమవుతుంది. సాధనతో మనస్సును నిశ్చలంగా నిలిపినప్పుడే భక్తికి నిలయమవుతుంది. వారికి భజన ఆనందదాయకమవుతుంది. నిర్బంధ భజన వలన ప్రయోజనం ఉండదు. కాన్వెంట్లో స్త్రీల మఠం ప్రత్యేకంగా ఉన్నట్లు ఇక్కడ కూడా భక్తులకు ప్రత్యేక మందిరం ఉంటే బాగుండేది. ఈ తలంపు ఈ గురుకుల పెద్దలకు వస్తే, గుడ్ మార్నింగ్ మేడం, పరుగులాంటి నడకతో ఉత్సాహంగా వస్తున్న మేడంకి వాసవి విష్ చేయడంతో నళిని ఆలోచనలకు అంతరాయం కలిగింది. సాయిరాం నవ్వుతూ పలికింది ఉపాధ్యాయుని. మూసి ఉన్న బాబా గది తలుపులను పసుపు కుంకుమలతో అలంకరిస్తున్న వార్డెన్తో బాబాగారు వస్తున్నారు. సాయంకాలం 4 గంటల వరకు ఇక్కడ ఉంటారు మేడం చెప్పింది. అత్యంత ప్రీతికరమైన వార్త విన్నట్టు వార్డెన్ ముఖం వికసించింది. వసతి గృహంలో చేయవలసిన ఏర్పాట్లను గురించి వారు చర్చించుకొనిచుండగా నళిని వాసవిలు అక్కడి నుండి తప్పుకున్నారు. బాబాగారి ఆగమన వార్త గాలి కంటే వేగంగా పయనించింది. మింటిలో నుండి నక్షత్రాలు ఉద్భవించినట్టు, మట్టిలో నుండి మగువలు అవతరించినట్టుగా ఎటు చూసిన అమ్మాయిలు మందిరం ఆవరణలో పరిసరాలను శుభ్రపరుస్తున్నారు. కొందరు రంగవల్లులు దిద్దుతున్నారు. మరికొందరు అలంకరణకు పూనుకున్నారు. పరిశుభ్రమైన తెల్లటి వస్త్రాలను ధరించిన మల్లెపూల వంటి మధురాంగనలు తమ పనులలో నిమగ్నమై చకచకమని తిరుగుతుంటే చూడముచ్చటగా ఉంది. జలతస్కరుడు జరజరమని పైకొచ్చేస్తున్నాడు. ఆ ఎండ వారిని బాధించడం లేదు. ఉత్సాహంగా ఎవరి పనులు వారు నిర్వర్తిస్తున్నారు. ఆ వసతి గృహంలో ఒక గది తలుపులు మూసుకుని ఉన్నాయి. వాసవి ఉక్కతో ఒళ్ళు చిటపటమంది. కాస్త తలుపులు తెరువు, మన వాళ్ళందరూ పనుల్లో ఉన్నారు. గదిలో మనల్ని చూస్తే బాగుండదు. ఎందుకు బాగుండదు? మనమే కాదు, మనలాంటి వారు కొందరు అక్కడక్కడ గదుల్లో దూరి ఉంటారు. అయినా ఇంకో 2 రోజుల్లో ఇక్కడి నుండి విముక్తి లభిస్తుంది కదా, ఇంకా ఇంకెందుకు? పెట్టెలో బట్టలను సర్దుతూ నళిని అన్నది. ఇప్పుడు మనల్ని గురించి పెద్దగా పట్టించుకోరు. విద్యామందిరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు చాలా మంచిగా ప్రవర్తిస్తారు. ఆ మంచిని మనం గుర్తుంచుకోవాలని అల్మార్ల నుండి పుస్తకాలు తీసి చెక్కపెట్టెలో సర్దుతున్న వాసవి, క్లాస్ పుస్తకాల కంటే నవలలే ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ మోసుకుపోవలసిందే భయం అభినయించింది. నా నవలలు జాగ్రత్తగా ఉంచు, మన పిల్లలకి పనికొస్తాయి. అలాగే నీ పాత చీరలు కూడా పెట్టెలో వేసేయి, సిల్క్వి కాదు కాటన్వి. చిలిపిగా చూస్తూ పెదాలు బిగబట్టింది నళిని. వాసవి వెనక్కి తిరిగి విస్మయంగా చూసింది. అలాగే తన కేసు చూస్తున్న వాసవిని చూసి పక్కున నవ్వింది నళిని. ఎవరి పిల్లలు? మన పిల్లలు నళిని. మనం పూర్తి చేసింది BA.
ఓన్లీ 2 అక్షరాలు. చదివి ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే పిల్లలంటున్నావు? పుస్తకాలు సర్దుతూ పలికింది వాసవి. మై డియర్ వాసవి, చదువుతో పెళ్లిని ముడిపెట్టుకుంటే అయినట్టే. ఇప్పట్లో మన పెళ్లి కాదు. నాకు మాటలు రాకముందు నుంచి చదువు మాట వింటున్నాను. పాలు తాగే నోటితో ఆలు ఏబిసిడీలు పలికించారు. చాలు బాబు, చాలు. ఈ డిగ్రీ రుచి చూసా. ఇక జీవితాన్ని చదువుదాం వాసవి. ప్రేమ, పెళ్ళి 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 అని మరీ అనుకు బాబు. నాకు భయం. ఏం పాపం? పూర్వం ద్రౌపది భర్త భర్త అని 5 మార్లు పలికి 5గురు భర్తలను పొందినట్లు పెళ్ళిని గురించి తలుచుకుంటే త్వరగా పెళ్ళవుతుందని భయపడుతున్నావా? 5గురు భర్తలను కట్టుకొని మాత్రం ఏం సుఖపడిందిలే. అయినా భవిష్యత్తును గురించి ఆలోచించడం కంటే వర్తమానంలో బ్రతకడమే నాకు ఆనందం. నళిని, ఏదో ఆలోచిస్తున్నావు. మనసు పరాన్వేషణలో పడిందా? కాదు, ద్రౌపది మనసు ఎలాంటిదా అని. ఎందుకు అంత దీర్ఘాలోచన? ఏం లేదు, లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నాడో కవి. ప్రేమ అనేది మనసులో మొదటి చూపులోనే పదిలమవుతుందట. బ్రాహ్మణుని వేషంలో ఉండి మత్స్యయంత్రమును పడగొట్టినప్పుడే తన మనసును అర్జునునికి అర్పించి ఉంటుంది ద్రౌపది. మిగిలిన 4 ఆమెపై ఎంత మక్కువ చూపినా వారి ఎడ అంత ప్రేమ కనబరచదు. ద్రౌపదిని ఎక్కువగా ప్రేమించి ఆమె కోరికలను శపథాలను నెరవేర్చింది భీముడు. ద్రౌపది ముచ్చటపడిన సౌగంధిక పుష్పాన్ని యక్షులతో పోరాడి తెచ్చాడు. అజ్ఞాతవాసంలో ఉండగా ద్రౌపదిని అవమానించిన కీచకుని చంపడానికి 10 మంది చూస్తుండగా వృక్షాన్ని పెకిలిస్తాడు. దుశ్శాసుని రక్తాన్ని తెచ్చి కురులకు పూసి శపథాన్ని నెరవేర్చుతాడు. దుర్యోధనునికి ఊరుభంగం గావించి అధర్మ యుద్ధానికి పాల్పడ్డాడన్న అపకీర్తి తెచ్చుకున్నాడు. తన కోసం ఇన్ని సాహసాలు చేసిన భీమునిపై గాక అర్జునునిపైనే అధిక ప్రేమానురాగాలు కురిపించింది ద్రౌపది. లవ్ అట్ ఫస్ట్ సైట్కు ఇది నిదర్శనమేమో. నేను అంత దూరం ఎప్పుడూ ఆలోచించలేదు. అయినా ఒక్క ఆడదానివి పాండవులు 5గురు ఓర్పుగా ఎలా పంచుకున్నారా అని. ఓసి పిచ్చమ్మ, ద్రౌపది ఒక్కతే అయితే వాళ్ళు తన్నుకుని చచ్చేవాళ్ళు సుందోపసుందులాగా. సైడున వేరే పత్నులుంటే ఓర్పు ఉండదా మరి? నకుల సహదేవుల మాట ఏమిటి మరి? నకుల సహదేవులంటే బుజ్జిబాబులు అనుకున్నావా? వారికి ఉన్నారోయ్ ఉపపత్నులు. పక్కపక్క నవ్వింది. ఈ సైన్స్తో కుస్తీ పట్టే కంటే పొడుపు కథలు చదువుకుంటే బాగుండేది. తెలుగు ఎంఏ చేస్తాను. తెలుగు తీసుకుని ఛందస్సుతో కుస్తీ పడతానంటావా? అయ్య బాబోయ్ వద్దు. భయం అభినయిస్తూ చకచక పుస్తకాలు సర్దేసి పెట్టె మూత వేసింది వాసవి. సూట్ కేస్ మూసి టైం చూస్తూ పద పద, భోజనశాల ఆహ్వానిస్తున్నది. ఆత్మారాముడు అలమటిస్తున్నాడు. బాబా వస్తున్న రోజు. ఈవేళ స్పెషల్. బాబా భోజనంబు, భలే భోజనంబు, బహుమంచి భోజనంబు. దీర్ఘం తీస్తూ అభినయించింది నళిని. నవ్వుతూ బయటకు నడిచింది వాసవి. పొద్దు ఏటవాలింది. బాబాగారు వచ్చారు. కళాశాల పెద్దలు వెళ్ళి సుస్వాగతాలు పలికారు. మెత్తటి తివాసీలపై నడిచి వచ్చిన బాబాగారి పాదధూళి తీసుకొని నుదుట దిద్దుకొని సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి ఆశీర్వాదాలు పొందారు భక్తులు. బాబాగారు ముఖమల్ దిండ్లు అమర్చిన ఆసనంపై కూర్చున్నారు. కళాశాల ప్రముఖులు ఆహుతులతో సభ నిండుగా ఉంది. బాబాగారి సందేశం కొరకు సభికులు శ్రద్ధాభక్తులతో ఎదురుచూస్తున్నారు. సభ నిశ్శబ్దంగా ఉంది. బాబాగారు సభను కలియజూసి కంఠం విప్పారు. దివ్యాత్మ స్వరూపులారా. ఆ కంఠం మృదు మధురంగా పలికింది. మీ అందరినీ కలుసుకున్న నేడు సుదినం. ఈ కళాశాలను స్థాపించడంలో ముఖ్యోద్దేశం విద్యార్థి దశలోనే మీలో ఆధ్యాత్మిక చింతన ద్వారా మనోవికాసాన్ని కలిగింపచేయడమే. మీలో ఆధ్యాత్మిక భావనలను చిగురింపచేసి నైతిక విలువలను పెంపొందించడమే. భవితవ్యంలో కూడా ఈ కళాశాలను ఆధ్యాత్మిక నియమాలతో నడపాలని మా కోరిక. ప్రేమస్వరూపులారా, విదేశీయుల పాలనలో భారతదేశం నందున దేశ విద్యకు పండితులకు ప్రాముఖ్యత నశించి ప్రజలకు పండితులకు మధ్య సుహృద్భావం లేక, వేద విద్య పునరుద్ధరణకు ప్రయత్నమే లేక, పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి లౌకిక భోగపరాయణులై ప్రజలు నీతివాక్యములను గాని పెద్దల ప్రబోధనలను గాని ఆలకింపక అవహేళన చేయనారంభించిరి. వేదాధ్యయనమును, సనాతన ధర్మానుష్ఠానమును, నిరాడంబరతను, ఉన్నతాదర్శములను, భక్తి జ్ఞాన వైరాగ్యములను, వినిర్మల నీతిని ప్రజాబాహుళ్యంలో విస్తరింపచేయడమే నా అవతార ముఖ్యోద్దేశము. భారత సంస్కృతిని ఆవరించిన పాశ్చాత్య నాగరికత చీకటిని రూపుమాపి సనాతన ధర్మతేజమును ప్రపంచమునకు అందించవలసిన అవసరము ఎంతైనా కలదు.
లక్ష్యములు కృత్రిమములు. నీవా లక్షణములలో చిక్కుకొని సహజ లక్షణములను కోల్పోవుచున్నావు. నీవు ఇతరులను ప్రేమించితే వారు తప్పక నిన్ను ప్రేమించగలరు. కనుక నీ హృదయాన్ని ప్రేమతో నింపుము. కఠినమైన పలుకులతో ఇతరుల మనస్సును నొప్పింపకము, అది హింస అవుతుంది. అహింస వ్రతమును పూని సమ్యక్ దృష్టి కలిగి ఉండుము. మనస్సు అనే క్షేత్రాన్ని దున్ని ఉత్తమ భావాలు అనే విత్తనాలను వెదజల్లితే పవిత్రత అనే ఫలితాన్ని మానవునికి అందజేస్తుంది. పవిత్ర జీవనమును గడిపి మనిషి సచ్చిదానంద స్వరూపుడు. ఈతి బాధలకు అధైర్యపడక కష్టసుఖాలలో కూడా మానసికానందం అనుభవిస్తూ స్థితప్రజ్ఞుడవుతాడు. మనస్సునకు ఒక విచిత్ర గుణమున్నది. మానవుడు ఒక విషయమును గురించి ఎల్లప్పుడూ తలుచుకుంటే అది మనసుపై ముద్రితమవుతుంది. ఉదాహరణకు కోపిష్టి అయినవాడు తన యందలి కోపము నశించాలి అని చింతిస్తే అతనికి కోపము అధికమవుతుంది. శాంతము కావాలని ధ్యానిస్తే శాంతము అలవడుతుంది. కావున మనుజుడెప్పుడు ఉత్తమ గుణములనే తలపోస్తూ ఉత్తమ గతి గురించి చలించవలెను. ఇతర ప్రాణులన్నీయు తన వంటివేనని సమభావము అలవర్చుకొనవలెను. కేవలము వ్యక్తిగత సుఖమునకై భగవంతుని ప్రార్థింపక సర్వే జన సుఖినో భవంతు అనడి విశాల భావంతో భగవన్నామస్మరణ చేయవలెను. బాబా అలా సాఫీగా పారే గోదావరిలా నెమ్మదిగా బోధిస్తూ ఉంటే శ్రోతలెల్లరూ నాగస్వరానికి కట్టుబడిన కోడెనాగుల వలె తలలాడిస్తూ తన్మయత్వంలో తేలిపోతున్నారు. భక్తి పారవస్యంతో ఒక యువతి ఉన్నది. ఒకే కులం, అది మానవత్వం. ఒకే మతం, అది ప్రేమ. ఇక్కడున్నది ఒకే దేవుడు, రామా రామ హిందీలో అంటూ చేతులు జోడించి అర్ధనిమీలిత నేత్రాలలో సాక్షాత్ భగవత్ స్వరూపమును గాంచినట్లుగా పరవశించిపోయింది. ఆ అమ్మాయి చాక్షుష భ్రాంతికి నళిని పెదవులపై చిరునవ్వు నాట్యమాడింది. మనిషికో పిచ్చి, ఆ పిచ్చి మరీ కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. కొందరిలో కంటికి కనిపిస్తున్న బాబా సాక్షాత్ దేవుడని నమ్ముతారు. అది వారి నమ్మకము. ఆ నమ్మకము మరికొందరి దృష్టిలో చాదస్తముగాను భ్రాంతిగాను భావిస్తారు. మనిషి దేవుడు కావడం ఏమిటి అని కొట్టిపారేస్తారు. ఈ బాబాలందరూ ఏవో కొన్ని శక్తులు మహిమలు చూపి సామాన్య ప్రజలను భ్రాంతులు గావించి పురాణ పురుషులమని చెప్పుకుంటూ మోసపుచ్చుతున్నారని వీరి వాదన. భగవంతుని దృష్టిలో సమస్త మానవాళి సమానమని, సర్వప్రాణులు తన బిడ్డలేనని బోధిస్తున్నప్పుడు కంటికెదురుగా కనిపిస్తున్న ఈ తారతమ్యాలెందుకు? ఉన్నవాడి స్థితి ఉట్టికెక్కితే లేనివాడి గతి మరీ దిగజారుతున్నది. భగవంతుడని చెప్పుకునేవాడు వీరి స్థితిగతులను మార్చలేడా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కంటికి అగ్గుపిస్తున్నదే నిజం. ఈ ప్రపంచంలో అనుభవిస్తున్న ఆనందమే ఆనందం. అది ఇక్కడగాక మరెక్కడో ఎప్పుడో లభిస్తుందనుకోవడం భ్రమ. ఆ భ్రమకు లోను కాకూడదని వీరి వాదన. భగవంతుని ఉనికిని వీరు ఒప్పుకోరు. వీరిని నాస్తికులన్నారు ప్రజలు. వీరి వాదనను ఖండిస్తూ బాబా భగవంతుడనే తమ నమ్మకమును సమర్థిస్తారు బాబా భక్తులు. ప్రజలెల్లరూ భగవత్ స్వరూపులుగా భావించి పూజించే రాముడు కృష్ణుడు కూడా మానవులేనని, ధర్మస్థాపనార్థమై భగవంతుడు అవతరించి యుగధర్మమును నిలుపుతున్నాడని వీరి వాదన. అలాగే బాబాగారు కూడా సాక్షాత్ భగవత్ స్వరూపులని, ధర్మమును నెలకొల్పుటకు అవతరించిన అవతార పురుషుడంటారు. కేవలం కొన్ని మహిమలు శక్తులు ప్రదర్శించినంత మాత్రాన మనిషి దేవుడెలా అవుతాడు అన్న ప్రశ్నకు సమాధానమిది. బాబాగారు చతుష్కారములతో సామాన్యునకు సైతం ముక్తి మార్గమును చూపుతున్నారు. చతుష్కారములలో మొదటిది చమత్కారము. దీనిని మిరాకిల్ అని అంటారు. ఈ చమత్కారము వల్ల ముందుగా మనిషిని తన వైపుకు ఆకర్షించుకోవటమే దీని ముఖ్య ఉద్దేశం. వింతలు విన్నా కన్నా ఆ వైపుకు వెళ్ళడం మానవ సహజం. కానీ చాలామంది ఈ చమత్కారములకే ప్రాముఖ్యతనిస్తున్నారు. అలా ఆకర్షింపబడ్డ మనిషిని సంస్కరించి బోధించి జ్ఞానోపదేశము గావించడం సంస్కారం. సంస్కరించబడ్డ వ్యక్తి మంచి చెడ్డలను గుర్తించగల విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాడు. జ్ఞానోపదేశం చేశాక పరులకు ఉపకారం చేయమని, మానవ జన్మకది సార్థకత చేకూర్చగలదని, పరోపకాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటూ పరులకు ఉపకారం చేయడం పుణ్యమని, ఇతరులను పీడించడం పాపమని, కాబట్టి పరోపకారం చేయమని ఆదేశిస్తాడు. ఈ విధంగా మనిషి పరోపకారం చేయడం వలన ఆత్మసాక్షాత్కారము, తద్వారా దైవ సాక్షాత్కారము పొంది తాను కూడా దైవ స్వరూపుడు కాగలడని ఉపదేశిస్తాడు. బాబాగారు భగవంతుడా కాదా అనే విషయమై వాదోపవాదనలు ఎలా ఉన్నా వారి బోధనలు ఎల్లరికీ ఆమోదయోగ్యములే.
వ్యక్తి మనోవికాసానికి ఆధ్యాత్మిక చింతన ఎంతో ఉపకరిస్తుందన్న సత్యం అందరూ గ్రహించవలసినదే. దీని వలన లౌకిక సుఖదుఖములను బారి నుండి మానవుడు తప్పించుకొని శాంతియుతమైన జీవనం గడుపుటకు అవకాశం ఉన్నదని బాబా భక్తుల సమాధానం. ఇలా వీరి వాదోపవాదనల వలన ఏది సత్యమో, ఏది సత్య దూరమో, ఏది ఆచరణ యోగ్యమో, ఏది ఆచరణ యోగ్యము కాదో, ఏది అర్థము కాని అయోమయ స్థితిలో సామాన్య మానవుడు పరిస్థితులను బట్టి ఎప్పటికేది తనకు అవసరమో ఆ మార్గాన్ని అవలంబిస్తూ సంశయాత్మకుడవుతున్నాడు. తుఫాన్ను గద్దించి సముద్రంపై పడిచి చనిపోయిన వారిని పునరుజ్జీవితులను గావించిన యేసుక్రీస్తు తాను దేవుడినని చెప్పుకోలేదు. ఒక క్రిస్టియన్ అమ్మాయి తలచింది. ఉపన్యాసమును అప్పటికి ఆపిన బాబా చూపులు ఆ క్రిస్టియన్ అమ్మాయిపై నిలిచిపోయినాయి. ఆ అమ్మాయి మనసులోని మాట తానెరిగినట్లు మెత్తగా నవ్వాడు. ఆ అమ్మాయి కళ్ళు కిందకు వాల్చింది. బాబా తిరిగి కంఠం విప్పారు. చూపులు పెద్దలపై నిలిచినవి. ఆ రోజు వారికిచ్చే సువార్త అన్ని యుగముల కన్నా మిన్నగా ఈ కలియుగంలో నామస్మరణచే భగవంతుని పొందు అవకాశమున్నది. భగవన్నామ సంకీర్తనచే ప్రతిధ్వనించు వాతావరణంలో మానవుల అహంకార దుర్వాసనలు నశించును. ముక్త కంఠంతో సంకీర్తన గావించండి. తన కంఠస్వరంతో నామ సంకీర్తన మొదలిడి శ్రోతల హృదయాలు రంజింపచేశాడు. సభికులు అందుకున్నారు. ఆత్మానందంతో భజన అలా సాగిపోయింది. కాలాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. దివ్యమంగళ స్వరూపానికి భక్తులు చేతులెత్తి నమస్కరించారు. భక్తితో నళిని నమస్కరిస్తుంటే నీవు డివోటీస్కి తీసిపోలేదు. వాసవి ఉడికిస్తున్నట్టు కొంటెగా అంది. మనకంటే పెద్దవారు, మానవాతీత శక్తులున్నవారు, మంచిని బోధించేవారు పూజార్హుడే అని సమర్థిస్తాను. నువ్వు మాటలు నేర్చిన దానివి. అమ్మాయిలు బాబా చుట్టూ గుమిగూడారు. భక్తులు ఆయనకి హారతిచ్చారు. ఆశీర్వదిస్తున్నట్టుగా వారిపైకి విభూదిని అరచేతి మీదుగా ఊదారు బాబా. ఇది మాయా భ్రాంత? ఆ ఇంద్రజాలం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది ప్రశ్నించింది వాసవి. నీవు దుర్యోధనుణ్ణి తలపింపచేస్తున్నావు. నీలాగే దుర్యోధనుడు శ్రీకృష్ణుణ్ణి ఇంద్రజాలికుడని, మాయావి నీ ఇంద్రజాలానికి నేను బెదరను అని నిందించేవారట. నళిని చమత్కరించింది. ఇద్దరూ సంభాషించుకుంటూ భోజనశాల వైపు నడిచారు. అక్కడ అమ్మాయిలు బాబా తిని వదిలిన ఎంగిలి మెతుకుల ప్రసాదం కొరకు ఎగబాకుతున్నారు. ఉదయభాస్కరుడు ఉరిమి చూస్తున్నాడు. పొద్దు పైకెక్కలేదు. అప్పుడే మండిపోతోంది ఎండ. పరీక్షలు ముగించిన వారు ఆ కళాశాల నుండి బయటపడుతున్నారు. డిగ్రీ క్లాస్ విద్యార్థినులు ఈ కళాశాలకు స్వస్తి చెప్తున్నామని ఓ పక్క దిగులు పడుతున్నా, మరోపక్క చదువు ఓ దారికి వచ్చిందని సంతోషిస్తున్నారు. కాలేజీ ఆవరణ నుండి బయటకు వస్తుంటే ఆత్మీయులకు దూరం అవుతున్నట్లు బాధపడుతూ వీడ్కోలు తీసుకుంటున్నారు. బయట ప్రపంచానికి రాగానే రెక్కలు విప్పుకొని ఎగిరే పక్షుల్లా ఉన్నాయి వారి మనసులు. ఆ వాతావరణం నుండి బయటికి వస్తూ దీర్ఘంగా గాలి పీల్చి వదిలింది నళిని. స్వాతంత్రపు బావుట ఎగురవేసినట్లు బయట గాలిలో రెపరెపలాడింది. నీలాల నింగివైపు చూసింది ఆనందంగా. సూర్యకిరణాలు సూటిగా కళ్ళల్లో గుచ్చుకున్నాయి. పాపం, సంజ్ఞ ఆనాడు అలాగే కళ్ళు మూసుకొని ఉంటుంది. తేజస్సు తగ్గించుకోక ముందు ఆ భాస్కరుడు ఇంకెంత తీక్షణంగా ఉన్నాడో మరి. అప్రయత్నంగా కళ్ళు మూసుకుంటూ పలికింది నళిని. తగ్గించబడిన ఆ తేజస్సుతో శంఖ చక్ర త్రిశూలాలు చేసిచ్చాడు విశ్వకర్మ. సైంటిస్ట్ వాసవి, అది ఏ లోహమై ఉంటుంది? చిలిపిగా అడిగింది నళిని. సూర్యకిరణాలు పసిడి వర్ణం గనక అది బంగారమై ఉంటుంది. ఐసి, అయితే తమరు సూర్యకిరణాలపై రీసెర్చ్ చేస్తారా? తమరు వరాణవేషం చేస్తారా? కొంటగా పలికింది వాసవి. తప్పదు మరి, నీకేం? నీ మొగుడు పుట్టి పెరుగుతున్నాడు, హాయిగా దిగులు లేకుండా ఉన్నావు. అబ్బా, మొగుడు అని అంత మొరటుగా మాట్లాడకు. ఎలాగో ఉంటుంది. వుడ్ బీ, హబ్బీ కంటే బాగాలేదా? వుడ్ బీ కాదు, హబ్బీ కాదు, బావ మాత్రమే. ఆ బావ నీకోసమే, నీ అనలేదు. అన్నారనుకో. వాసవి, నీ ఆరో ప్రాణమైనా నాకు తెలియదా నీ మనసు బావం మీద ఉందని? వాసవి ఏదో చెప్పబోయింది. ఇంతలో బస్సు వచ్చింది. చకచకా సామాను అందించుకుంటూ బస్సు ఎక్కి సర్దుకున్నారు. వారి హడావిడి చూస్తున్న కమల హంసడింబకులు అంటూ పిలిచింది. గుడ్ మార్నింగ్ మేడం, ముక్తకంఠంతో పలికారు ఇద్దరు. గుడ్ మార్నింగ్. సెలవుల్లోనైనా హంసడింబకులు విడిపోక తప్పదు. నో మేడం, మీ అంచనా తప్పింది. మా ఎడబాటు ప్రస్తుతానికి వాయిదా పడింది. నళిని నా వెంట ఊరికి తీసుకెళ్తున్నాను, వాసవి నవ్వుతూ చెప్పింది. 1 వారం రోజులే మేడం, తర్వాత ఇద్దరం హైదరాబాద్ వెళ్తాం. ప్రస్తుతానికి అదే మా పుట్టిల్లు. నళిని హాస్యంగా పలికింది.
మిస్ కమల తెలుగు లెక్చరర్ నళిని వాసవిలతో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడుపుతుంది. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు? మేడం ప్రశ్నించింది. వాసవి బావను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటుందట మేడం. నాకు మరో 2 ఏళ్ళు ఈ చదువు తప్పనట్టుంది. పెదాలు బిగబట్టి నవ్వు నాపుకుంటూ కొంటెగా వాసవి వైపు చూసింది. వాసవి బొంగమూతి వైపు చూసి పకపక నవ్వింది మేడం. అంతలో బస్సు అటువైపు వచ్చి సరిగ్గా అబ్బాయిల కాలేజీ ముందు ఆగిపోయింది. డ్రైవర్ పలు రకాలుగా హార్న్ ఇస్తూ హెచ్చరిస్తున్నాడు. బజారును రకరకాల మనుషులను చూసి ఎంత కాలమైంది, ఇప్పుడే బయట ప్రపంచాన్ని చూస్తున్నట్టుంది. నళిని మనసులో మాట పైకనింది. బస్సు నిండుగా అమ్మాయిలు, వారిని చూస్తూ బాయ్స్ హుషారుగా నవ్వుతూ అమ్మాయిలపై కామెంట్ చేస్తూ ఆనందిస్తున్నారు. డ్రైవర్ బస్సును స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ససేమిరా కదలనంటోంది. హంస పాదం పెట్టింది కదరా, ఇంకెలా కదులుతుంది? ఆదిలోనే హంసపాదం అన్నారు పెద్దలు. వెనకటికి ఈవిడలాంటి ఆవిడే పాదం మోపి ఉంటుంది, అందుకే ఈ సూక్తి వచ్చి ఉంటుంది. జోక్ చేశాడు ఒక కుర్రాడు. చప్పట్లు చరిచి గట్టిగా నవ్వారు విద్యార్థి బృందం. డకల్నారే, డ్రైవర్ అరిచాడు. కండక్టర్ బస్సు దిగి ముందుకు తోయమని కనిపించిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు. సాయిరాం సాయిరాం అని నవ్వుతూ పక్కకు తొలగి నవ్వుకుంటున్నారు విద్యార్థులు. మరికొందరు గోవింద కొడుతున్నారు. లాభం లేదు, బస్సు కదలాలంటే తొయ్యాల్సిందేనన్నాడు డ్రైవరు. భుజాల నిండుగా పైట చెరుగులు తీసి బొడ్లోకి దోపి రండి ఓ పట్టుపడదామంటూ అమ్మాయిలను ప్రోత్సహించింది నళిని. అమ్మాయిలు సిగ్గుతో ముఖం దించుకొని నేల చూపులు చూస్తూ సందేహిస్తున్నారు. బస్సును మనం తోస్తే కదులుతుందా? కదలకపోతే ఆ అబ్బాయిల ముందు సిగ్గుతో చచ్చిపోవాలి అనుకుంటూ. వారి హావభావాలను గుర్తించిన నళిని, డిగ్నిటీ ఆఫ్ లేబర్, మన పని మనం చేసుకోవటంలో తప్పులేదు. రాజకుమారి, సుకుమారి అయిన జనకరాజసుత సీత రావణాసురుడు ఎత్తిపెట్టి విరచలేని శివధనుస్సును అవలీలగా ఎత్తగలిగింది. మై డియర్ దివ్యాత్మ స్వరూపులారా, అబల ఒంటరిది అయిన ద్రౌపది తనను పట్టి బలాత్కరించబోయిన సింహబలుని ఒక్క తోపు తోసి తప్పించుకుని వెళ్ళింది. మరి మనమందరం కలిసి బస్సును రోడ్డుపైకి తొయ్యలేమా? కమాన్ రండి అంటూ చిన్న లెక్చర్ దంచి ప్రోత్సహించింది. మేడం చప్పట్లు చెరిచి కమాన్ గర్ల్స్ అంటూ పిలిచింది. బస్సును డ్రైవర్ను కలిపి తిట్టుకుంటూ ముందుకు తోశారు. వారిని ఎక్కువ శ్రమ పెట్టడం ఇష్టం లేక కాబోలు బస్సు తొందరగానే స్టార్ట్ అయింది. టౌన్ బస్టాండ్లో నళిని, వాసవి దిగారు. మేడంకి గుడ్ బై చెప్పారు. మీరు సెలవుల్లో హాయిగా ఆనందంగా గడపాలి, హ్యాపీ టైం అంది. థ్యాంక్స్తో పాటు టాటా చెప్పారు మేడంకి. పెనుకొండ బస్సు వచ్చి ఆగగానే ముందు నళిని వెళ్ళి సీటు ఆక్రమించుకున్నది. వాసవి టికెట్ తీసుకుని అలసిపోయినట్లు వచ్చింది. మండుతున్న వేసవిలో పాందుని పరుగు వలె వేగంగా సాగుతోంది బస్సు. సవ్యమైన రోడ్డుపై ప్రయాణం అంతగా ప్రయాస కలిగించదు. బాటకిరువైపులా రాళ్లు పరుచుకున్న మైదానం, అక్కడక్కడ రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్లుండే కొండలు చూస్తూ ఇది నిజంగా రాళ్లసీమ, రాయలసీమ అయింది అంది నళిని. కాదు, రత్నాల సీమ, రాళ్లసీమ అయింది ప్రత్యుత్తరమిచ్చింది వాసవి. దూరం నుంచి పెనుకొండ కోటను చూశారు. ఆ కోటను కట్టిందెవరో ప్రశ్నించింది నళిని. విజయనగర రాజులు ఆ కోటను నిర్మించారు. కానీ వెంకటపతి రాయల కాలంలో గోల్కొండ నవాబు పెనుకొండపై దాడి జరిపి ఆక్రమించుకున్నారు. వెంకటపతి రాయలు చంద్రగిరికి పారిపోయాడు. ఐసి, చరిత్ర రిపీట్ అవుతుంది కదా. మరి ఆ గోల్కొండ నవాబును ఎవరు తరిమేశారు? నాది సైన్స్ గ్రూపు. ఓహో, అండర్స్టాండ్, స్టాండ్. గట్టిగా నవ్వుకున్నారు ఇద్దరు. బస్సు దిగి జట్కా ఎక్కి కొత్తపేట దారి పట్టారు. కొండకెదురుగా సాగిపోతున్నది బండి. కాళ్ళు కిందకు వాల్చి రోడ్డు వైపు చూస్తున్నారు. గతుకుల దారిలో బండి ఊపుకు అటూ ఇటూ ఊగుతూ తలలు కొట్టుకుంటుంటే నవ్వుతూ ఆనందిస్తున్నారు. బాట మలుపు తిరిగి కొండ పక్కకు తప్పుకుంది. కంటికి పచ్చదనం కరువైంది. అక్కడక్కడ ఎర్రని దుమ్ముతో పొట్టిగా విచ్చుకున్న ఈకల పక్షుల్లా ఉన్న ఈత చెట్లు ఆ రాళ్ల ప్రదేశానికి ఓ ప్రత్యేకమైన అందాన్నిస్తున్నాయి. గ్రామంలోకి వచ్చింది బండి. యథాతథంగా అన్ని గ్రామాల్లో వలె ఇక్కడ కూడా ఒకరి భుజాలు మరొకరు తాకుతున్నట్లుగా మధ్య ఏమాత్రం ఖాళీ లేక పక్కపక్కనే ఉన్నాయి తృణకుటీరాలు. మేము ఉన్నామంటూ ఎత్తుగా లేచిన సంపన్నుల మేడలు తమ ఉనికిని తెలియజేస్తున్నాయి. ముంగిళ్ళు కళ్ళాపు జల్లి ముగ్గులు పెట్టి ఉన్నాయి. జెండామాను అరుగు మీద బాటసారులు, కింద భిక్షకులు ఉన్నారు. అక్కడక్కడ వేప, చింత చెట్లు తప్ప ఇంటి ముంగిట ఏ పూల మొక్కలు లేవు. ఇండ్ల పైకప్పుల వరకు అల్లుకున్న సొర, బీరపాదులు ఎండిపోయి ఉన్నాయి. అక్కడక్కడ వాటి తాలూకు విత్తనాలు, కాయలు అగిపిస్తున్నాయి. మేక, గొర్రెపిల్లల అరుపులు వినవస్తున్నాయి.
గోధూళి వేళ కొరకు ఎదురుచూస్తూ ప్రాంగణంలో అల్లరి పిల్లల్లా గెంతుతున్నాయి లేగదూడలు. రేడియో సంగీతం బాట మీదకు వినవస్తున్నది. ఆ గ్రామానికి కాస్త ఎడంగా ఓ విశాలమైన ఇంటి ముందు జట్కా ఆగింది. అడ్డంగా ఉన్న చువ్వను తీసి కిందికి దూకారిద్దరు. గేటు లేని ప్రహరీలో అడుగు పెడుతూ రేగిన జుట్టును సరిచేసుకుంటూ వెళ్లారు. ప్రహరీ నుండి ద్వారం వరకు సిమెంటు నేల, గోడ కానుకొని నీళ్ల తొట్టి ఉంది. దాహం తీర్చుకుంటున్న జోడెద్దులు మొరలు పైకెత్తాయి. వాటి మెడనున్న తొడుగులు శబ్దం చేశాయి. వసారాకి పెద్ద ఆర్చీలున్నాయి. మధ్య ఆర్చీ గుండా లోపలికి దారి. ఇరుపక్కల ఎత్తుగా పుడుగాటి బల్లపరిచినట్టు సిమెంటు దిమ్మలు, ఓ మూల పరుపులు చుట్టి ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి కాస్త తటపటాయించింది నళిని. దయచేయండంటూ చెయ్యి పట్టి లాక్కెళ్ళింది వాసవి. ముందు గది వరండా అంత పొడుగ్గా ఉంది, ఖాళీగా ఉంది. లోపల అంచుల చుట్టూ ఎరుపు తెలుపు గీతలున్నాయి. ద్వారబంధానికి పసుపు పూసి ఉంది. రెండో గదిలోకి వచ్చారు. వసారాలా ఉన్న ఆ గది 2 భాగాలుగా ఉంది. ఇందులో ధాన్యపు బస్తాలు పైకప్పు నందుకుంటున్నాయి. మూడో ద్వారం దాటారు. కవలల్లా ఉన్న 2 గదులకు తాళాలు బిగించి ఉన్నాయి. ప్రశ్నార్థకంగా చూసింది నళిని. ఒకటి స్టోర్ రూమ్, మరొకటి ఇత్తడి, వెండి మొదలగు సామాగ్రి ఉన్న గది. సందేహ నివృత్తి చేసింది వాసవి. మరో హాల్లోకి వచ్చారు. అందులో నేలకి అమర్చిన రోలు, తిరుగుమిట ఉన్నాయి. పప్పు దినుసులు, ధాన్యాలు ఆ గదిలో శుభ్రపరుచుకుంటారు. అక్కడికి వెనక వైపున వారి పరిసరాలు చల్లని గాలులు మోసుకొస్తున్నాయి. మిద్దె వెనక వసారాకు పూరిళ్ళు అతికించినట్లుంది. వసారా నుండి పూరింటికి సన్నని సిమెంటు బాట ఉంది. బాట మీదుగా వెళ్తే ఓ పక్క వంటగది. ప్రహరీ గోడ సందులో నీటి తొట్టె పక్కన పెద్ద బుట్టలో శుభ్రపరిచి పెట్టిన పాత్రలున్నాయి. వంటగది ముందు రుబ్బుడు పొత్రం వగైరాలున్నాయి. ప్రహరీకి మరో పక్క వరుసగా 4 గదులున్నాయి. 3 గదుల్లో ఆ ఇంటి కోడళ్ళుంటారు. విశాలమైన హాలుకు తడికి అడ్డంగా ఉండి వంటగదిగాను డైనింగ్ హాలుగాను విభజించింది. డైనింగ్ హాల్లో చిన్న చిన్న టేబుల్స్, కుర్చీలు ఉన్నాయి. వంటగదిలో అమ్మగారు, 2 కోడళ్ళు వంట ప్రయత్నంలో ఉన్నారు. అవసరార్థం పని మనిషి వంటగది వద్ద బయట నిల్చుని ఉంది. ఆ ఇంటి యజమాని, 3 కొడుకులు తమ తమ పనుల మీద బయటికి వెళ్ళారు. వంటగది బయట చెప్పులొదిలారు నళిని, వాసవిలు. పనుల్లో నిమగ్నులై వీరి రాకను గుర్తించిన అమ్మ, వదినలు ఒక్కసారిగా వారి వైపు చూశారు. వాసవి వారిని చిరునవ్వుతో పలకరించింది. పని మనిషి చెంబుతో నీళ్లందించింది. వాసవి అందుకుని నళినికిచ్చింది. వదినలిద్దరూ బయటకొచ్చారు. పెద్ద వదిన, చిన్న వదిన అంటూ నళినికి పరిచయం చేసింది. పొయ్యి దగ్గర నుండి కళ్ళొత్తుకుంటూ వచ్చింది శకుంతలమ్మ. ఎర్రగా, పొట్టిగా, సన్నగా ముతక చీరలో ఉంది. చెంపలకు పచ్చగా పసుపు పూత, కుంకుమ బొట్టు. చేతులకు నిండుగా బంగారు, మట్టి గాజులు కలిపి వేసుకున్నది. సవరం పెట్టి గట్టిగా వేసిన చుట్ట, చీరకుచ్చెళ్ళు బొడ్లో దోపుకున్నది. ఆమె కళ్ళు, ముక్కు వాసవిని గుర్తుకు తెస్తాయి. నళిని, బాగున్నావా? ఎంత ఎదిగిపోయావు? పరికి నీళ్లు కట్టంగా చూశాను నవ్వుతూ పలకరించింది శకుంతలమ్మ. వాసవి ఎదగలేదా? నవ్వుతూ కొంటగా ఎదురు ప్రశ్న వేసింది నళిని. చూడక చూడక చూస్తే అలాగే ఉంటుంది. ఇంట్లో అందరూ కులాసయ్యేనా? అందరూ హైదరాబాద్కు చేరుకున్నారటగా. మరి పొలాలు ఎవరు చూస్తున్నారు? చాలా వరకు అమ్మేశారు. బావకు ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వచ్చారు. అందరూ ఒకే చోట ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి కుటుంబమా? కాదు, అక్కడ వాళ్ళకి క్వార్టర్స్ ఉంటాయి. బావకు మిలిటరీ ఉద్యోగం కదూ? తలూపింది నళిని. ఒక పక్క నిల్చున్న కోడళ్ళిద్దరూ కన్నార్పకుండా నళిని చూస్తున్నారు. వారు పొడుగ్గా, సన్నగా, మంచి ఛాయ కలిగి ఉన్నారు. పెద్ద కోడలికి 32 సంవత్సరాలుంటాయి. తలంటుకుని కురులను వదులుగా ముడేసుకుంది. సన్నని పొడుగాటి ముక్కు, చిన్న కళ్ళు, సన్నని పెదాలు సగం బుగ్గల్ని ఆక్రమించుకున్నాయి. చిన్న కోడలి జడ పిరుదులను తాకుతున్నది. విశాలమైన నుదురు, కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి. పొట్టి ముక్కు అయినా అందంగానే ఉంది. వారి వయస్సే ఉంటుంది. స్నానం చేసి వస్తారా? అన్నం వడ్డిస్తాను అమ్మ అంది. చిన్న వదినేది? నళిని చేపట్టుకుని టేబుల్ దగ్గరికి వెళ్తూ తల్లిని ప్రశ్నించింది. పుట్టింటికి వెళ్ళింది. రేపో మాపో రావచ్చు. ఏమిటి విశేషం వదిన? అనుసరిస్తున్న వదినను అడిగింది. నీకు తెలియదా? 3వ నెల. మీరు రాస్తే కదా తెలిసేది. స్నానం చేసే బయలుదేరాం. అన్నం వడ్డించేయి బిస్తరి నళిని ముందుకు జరుపుతూ అన్నది వాసవి. పెద్ద వదిన సరస్వతి కూరలు వడ్డించింది. చిన్న వదిన వేడివేడి అన్నం పెట్టి కమ్మని నెయ్యి వేసింది. గడ్డ పెరుగుతో ఇంటి భోజనం సుష్టుగా, సంతృప్తిగా తిన్నారిద్దరు. ఇంతలో పెద్ద అబ్బాయి గోవింద్ వచ్చాడు.
వచ్చారా హంసడింబకులు? పరిహాసమాడాడు. పెద్దన్నయ్యతో నళినికి బాగా పరిచయం. వస్తూనే కుశల ప్రశ్నలు వేశాడు. ప్రయాణం బాగా జరిగిందా? పరీక్షలు బాగా రాశారా? క్లాస్ వస్తుందా? క్లాస్ వచ్చిన వాళ్ళకే సీటు దొరకడం కష్టంగా ఉంది. అంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. ఇత్యాది ప్రశ్నల వర్షం కురిపిస్తూ విస్తరి మీద నీళ్లు చల్లుకుని అమ్మా అని పిలిచాడు. శకుంతల అమ్మ అన్నం వడ్డిస్తూ, చెల్లికి పెళ్లి చేయవా, ఇంకా చదవమంటావా అన్నది. పెద్ద కోడలు కూరల గిన్నెలు తెచ్చి బల్ల మీద పెట్టింది. సహజంగా గోవిందు రంగు తెలుపు, కానీ పొలంలో ఎండకు కష్టించి పనిచేయడం వల్ల కాస్త నల్లబడ్డాడు. నల్లటి ఒత్తైన జుట్టు, దృఢమైన శరీరం, కద్దరు చొక్కా, పంచెలో ఉన్నాడు. ముఖం శరీరమంత గంభీరంగా లేదు. చిరునవ్వు పెదవులపై తాండవిస్తూ చూడటానికి 25 ఏళ్ల కుర్రాడిలా అగుపిస్తాడు. భార్య కంటే చిన్నవాడిలా ఉన్నాడు. ఇద్దరి వయసులో కాస్త తేడా ఉండవచ్చు. అయితే కలిసొచ్చిన సంబంధం వస్తే ఆడపిల్ల వయసు కాస్త తగ్గించి చెప్తారు నళిని అనుకుంది. చేద్దాం, కానీ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి ఈ బిఏ సరిపోతుందా? కనీసం ఎంఏ కావాలంటాడేమో. సందేహం వెలిబుచ్చాడు. ఆ ఎంఏలతో ఏం చేస్తాడట? ఎంఏ పెళ్ళాం అన్నం వండితే గాని దిగుడు పడదేమో. వాసవిని చూసి నవ్వింది వదిన. కోపం నటిస్తూ నళిని చేపట్టుకుని బయటకొస్తుంటే తండ్రి ఎదురుగా వచ్చాడు. అరరే, హంసడింబకులు వచ్చారే, సంతోషం. భోజనమైందా? ఇప్పుడే ముగించాం. పరీక్షలు బాగా రాశారా? అలసిపోయినట్టున్నారు, కాస్త రెస్ట్ తీసుకోండి అంటూ వంటగదిలోకి వెళ్ళాడు. పెద్ద కొడుకులిద్దరికీ చదువు హైస్కూల్ దాటలేదు. చిన్నవాడు మాత్రం ఎలాగో ఇంటర్ వరకు వచ్చి మరి ముందుకు పోరనే మొరాయించాడు. అందరికీ పెళ్ళిళ్ళు చేసి పొలం పనులకు అప్పగించాడు. తాను పంచాయతీ ప్రెసిడెంట్ కాబట్టి రాజకీయాల్లో తిరుగుతూ పై పనులతో బిజీగా ఉంటాడు. మనిషి అంత ఎత్తు లావు కాక మధ్యస్థంగా ఉన్న బొజ్జ మాత్రం పైకి తన్నుకొచ్చింది. అది బొజ్జ కాదు, తృప్తి అంటాడు. మామగారిని తప్పుకొని చిన్న కోడలు నళిని వాసవిల వెనక నడుస్తూ, మిమ్మల్ని అందరూ హంసడింబకులంటారేం అమాయకంగా అడిగింది. నళిని వాసవిలు పకపకా నవ్వారు. అది మా ముద్దు పేరు వదినా, నిన్ను మీ ఇంట్లో చంటి అని పిలవడం లేదు. అలాగే అంది వాసవి. పూర్వం హంస డింబకులనే రాజకుమారులు ఉండేవారు. వారు అత్యంత ఆప్తమిత్రులు. వారిద్దరూ జరాసంధునకు మిత్రులు. పలుమార్లు మధురా నగరంపై దండెత్తుతూ శ్రీకృష్ణుణ్ణి విసిగించేవారు. రణరంగంలో వారిని ఓడించుట కష్టతరంగా ఉండి శ్రీకృష్ణుడు యుక్తి పన్నాడు. హంసుడు మరణించాడని పుకారు పుట్టించాడు. అది విని హంసుడు లేని లోకంలో నేనుండలేనని నదిలో మునిగి ప్రాణం వదిలాడు డింబకుడు. డింబకుని చావు వార్త విన్న వెంటనే ఆత్మాహుతి చేసుకున్నాడు హంసుడు. హంసడింబకుల మైత్రి అంత గాఢమైనది. బాల్యం నుండి మేము అలా మెలగడం వల్ల అన్నయ్య మాకిచ్చిన పేర్లవి నళిని వివరించింది. వారి స్నేహాన్ని చూస్తే ఆ క్షణంలో ఈర్ష్య కలిగింది. తనకు అలాంటి స్నేహితులు ఉంటే, వాళ్లవలే తాను చదువుకుని ఉంటే, స్కూలుకు కాలేజీకి వెళ్ళాలని ఆశ ఉండేది శారదకు. ఫ్యాషన్గా అలంకరించుకొని ఫ్రీగా ఉండాలనుకునేది. కానీ 7వ క్లాస్తోనే చదువుకు స్వస్తి చెప్పించారు తల్లిదండ్రులు. మీది అలాంటి స్నేహమంటారు? నమ్మలేనట్లు అడిగింది. అనుమానమా అన్నట్లుగా చూసింది వదినకేసి వాసవి. చెక్కమెట్లపై ఎక్కి డాబా మీదకి వెళ్ళారు. పొడుగాటి మిద్దె మీద తృణకుటీరం ఉంది. దాని ముంగిట చిన్న పందిరి. పందిరి నల్లుకొని మనీ ప్లాంట్ పచ్చతోరణంలా ఉంది. ఇరువైపులా పూల మొక్కల కుండీలున్నాయి. వెదురు తట్టల్లో పుదీనా దవనం గుంపుగా పెరిగి నవనవలాడుతున్నాయి. క్రోటన్ గులాబీ మొక్కలు ముద్దుగా ఉన్నాయి. కంటికింపైన ఆ వాతావరణం మనసుకి ఆహ్లాదం కలిగిస్తూ సేద తీరుస్తోంది. ఆ పరిసరాలను చూస్తూ ఆశ్చర్యంతో అలాగే కాసేపు నిలబడింది నళిని. వాసవి, వండర్ఫుల్, ఇక్కడి వాతావరణం ఎంత బాగుంది. మూన్లైట్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. నీకు బాగలేదా అని నేనన్నానా? పొగర్బోతు, పోవే పోట్లగిత్త, చిరుకోపం ప్రదర్శించింది వాసవి. కమాన్, లోపలికి చేయి పట్టుకొని పిలుచుకొచ్చింది. కుటీరంలో 2 మంచాలు, చిన్న టేబుల్, కుర్చీ, ఒక చిన్న పుస్తకాల గాడ్రేజ్ ర్యాక్, అందులో కొన్ని నవల్స్, వీక్లీలో వచ్చే సీరియల్స్ బైండింగ్స్, కొన్ని మ్యాగజైన్స్, మరికొన్ని పుస్తకాలు నీట్గా పొందిగ్గా అమర్చబడి ఉన్నాయి. మంచంపై బూరుగు దూది పరుపు మీద వాలింది నళిని. ఆ పరిసరాలు మనసుకు శరీరానికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. పక్కనే పడుకుంటూ, ఇది శివన్నయ్య పనితనం చెప్పింది వాసవి. భార్యను ఆకర్షించుకోవడానికి పడుతున్న ప్రయాస నవ్వుతూ అన్నది. పెద్ద వదిన చిన్నాయన కూతురు చిన్నవదిన. ఇంటి మంచితనాన్ని చూసి శివన్నయ్యకిచ్చారు. పెళ్లితో హైస్కూల్ చదువుకు స్వస్తి పలికింది. అయినా తానెంతో చదువుకున్న దాని వల్లే ప్రవర్తిస్తుంది.
ఇతరులను చదువురాని చవట కింద జమ కడుతుంది. చాలా వరకు పుట్టింట్లో ఉండాలనే ప్రయత్నిస్తుంది. ఇంతలో శారద వారి సామాను అక్కడ పెట్టించి నిలబడింది. కూర్చోవదినా అంటూ జరిగి చోటిచ్చింది వాసవి. చిన్నన్నయ్య ఇంకా రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? పొలం వెళ్ళాడు బదులు పలికింది శారద. ఈ కాలంలో పొలంలో ఏం పని? వేరుశనగ వేస్తారు. కరెంటు బావుల కింద పొలాలకి ఎప్పుడూ తీరిక ఉండదు. ఒకదాని తర్వాత మరొకటి వేస్తుంటారు. నువ్వింకా భోంచేయలేదు కదూ? వెళ్ళు వదినా. ఆయన రావాలిగా. ఏం ఆయన రాకుండా భోజనం చేయకూడదా? పల్లెల్లో అంతే మరి, శారద నవ్వుతూ అన్నది. వారు మాట్లాడుకుంటుండగానే చిన్నన్న రాము వాసవి అంటూ వచ్చాడు. అబ్బో, నళిని కూడా వచ్చిందే ఈ పల్లెటూరికి. బాగా ఎదిగిపోయారు. నకసిక పర్యంతం చూస్తూ పలికాడు. పక్కన నిల్చున్న శారద ఎత్తుకు సమానంగా సన్నగా ఉన్నాడు. ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్టుండే ముఖం ఏమాత్రం మారలేదు. ఇంకా నాటకాలు అవి వేస్తున్నావా? నళిని ప్రశ్నించింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి అంత సులభంగా పోతుందా చెల్లెమ్మ? ఈసారి జాతరకి శ్రీకృష్ణ తులాభారం వేస్తున్నాం. అయ్య బాబోయ్, తల భారం కాదు కదా, హాస్యమాడింది నళిని. అలాగంటావేం చెల్లెమ్మ? రేపు డ్రామా చూసేటప్పుడు వన్స్ మోర్లు కొట్టకుండా ఉండలేవు తెలుసా? అలాగా? అయితే ఏది నీ వేషం? కర్ణుడు మీసం మెలేస్తూ కర్ణుని పోజు పెట్టాడు. భారతంలో కర్ణుడిది ఎంత విషాదమైన గాథో అంతటి ఉత్తమమైన చరిత్ర కూడా. కన్న తల్లి మొదలు రథసారథి వరకు అందరూ మోసగిస్తారు. ఓర్పులో స్త్రీని మించిపోయాడు. చివరకు గురువు అనుగ్రహం కూడా కరువైపోగా ఆగ్రహానికి గురి అయి శపించబడతాడు. కీటకం తన తొడతొలిచి బాధ పెడుతున్నా, రక్తం ధారావాహినిగా కారుతున్నా సరకు చేయక గురువుకు నిద్రాభంగమవుతుందని బాధను సహిస్తూ ఓర్చుకుంటాడు. గురుభక్తిని ప్రదర్శిస్తాడు. భక్తికి మెచ్చి ప్రేమ మక్కువ చూపవలసిన పరశురాముడు గుణాన్ని గ్రహించక కులాన్ని మాత్రమే చూసి నిర్దయగా శపించి కర్ణుని ముందు అల్పుడే అయినాడు. రాములో కర్ణుని ఊహించుకుంటూ ద గ్రేట్ కర్ణ, ఐ లవ్ హిమ్ అన్నది నళిని. దీపాలు వెలిగే వేళకి పనులన్నీ ముగించుకొని మంచాలెక్కేస్తారు గ్రామీణులు. గ్రామం నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్ద నిశీదిలో నిర్మలాకాశం అలలు లేని సముద్రం వలె ప్రశాంతంగా మరీ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఆరు చిప్పలు విచ్చుకొని అందులోని ఆణిముత్యాలు బయటకు వచ్చినట్లు ఆకాశంలో నక్షత్రాలు ఉద్భవిస్తున్నాయి. ఇన్ని నక్షత్రాలను నేనెన్నడూ చూడలేదు. నిత్యము పాలు నెయ్యి తిన్న మనిషిలా చంద్రుడు నవనవలాడుతున్నాడు. మంచంపై వెల్లకిలా పడుకొని ఆకాశం కేసి చూస్తూ పలికింది నళిని. పట్టణాల్లో లైట్ల వెలుగులో దుమ్ము ధూళి పొగలలో నక్షత్రాలు సరిగ్గా కనిపించవు. పల్లెసీమల్లో శర్వాణిలా ఉంది కదూ. నళిని, కవిత్వం వస్తున్నట్టుంది, వాసవి నవ్వుతూ పలికింది. నవ్వుతున్న వాసవి ముఖం చల్లని చందమామ వెలుగులో తెల్లగా మెరిసిపోతోంది. సూర్యుని వెలుతురు చంద్రుడు గ్రహించి ప్రకాశిస్తున్నట్టు, చంద్రుని చల్లదనాన్ని తెల్లదనాన్ని వాసవి గ్రహించి ప్రకాశిస్తున్నట్టు మెరిసిపోతోంది. నళిని చిరునవ్వుతో రాగం తీసింది. వండర్ఫుల్, అసుకవిత్వం చెప్తున్నారే అమ్మాయి గారు. పిచ్చి వాసవి, ఇది నా స్వంత కవిత్వం కాదు మరి. దేశమంటే మట్టి కాదోయ్ అన్నవాడిది. హైసి, కంటతా పట్టి ఏకంగా వల్లిస్తున్నావన్నమాట. చిత్తం చెలి, గ్రహించితివి కదా, మీకిదే ధన్యవాదములు. చేతులు జోడించి అభినయించింది నళిని. ఆ తర్వాత చల్లని రేయిలోని ఆనందాన్ని అనుభవిస్తూ ఎప్పుడు కన్నుమూశారో వారికే తెలియదు. పడకంతా మంచుకు చల్లబడింది. ఆ చల్లదనానికి మేలుకున్న నళిని వాసవి కేసు చూసింది. అర్ధచంద్రాకారంగా ముడుచుకొని పడుకున్నది. కాళ్ళ దగ్గర దుప్పటి కప్పుకోవడానికి కూడా బద్ధకం అనుకుంటూ వాసవిపై బెడ్షీట్ కప్పింది. వేకువ జామున తానెప్పుడూ పరీక్షగా చూడలేదు. తూర్పు వాకిలి తెరిచినట్లుగా తెల్లగా ఉన్నది. నిశాకన్య మత్తులో నుండి ప్రకృతి ఇంకా కోలుకోలేదు. చీకటి పొరలు పొరలుగా విడిపోతున్నట్టు గడియ గడియకు తెల్లబడుతుంటే ఆహార అన్వేషణకు తొందరపడుతూ సూర్యదర్శనం కోసం స్తోత్రపాఠాలు వల్లించే మునిజన సందోహంలో పక్షుల కిలకిల రావములు వినిపిస్తున్నాయి. కోడిపుంజులు సుప్రభాతానికి తమ కూతులతో స్వాగతం పలుకుతున్నాయి. కోడి కూతులతో మేల్కొన్న నళిని ఒళ్ళు విరుచుకొని లేచి కూర్చుంటూ మందహాసం చేసింది. పూర్వం అహల్య పొందుగోరి వచ్చి గౌతముని పర్ణశాల ముందు నిల్చొని కోడిపుంజు వలె గొంతుంచుకొని అరిచిన ఇంద్రుడు జ్ఞాపకం వచ్చాడు. గ్రొంజిగురుల కోసం వచ్చిన కోయిలలు మంగళగానం చేసే యక్షుల్లా కూస్తున్నాయి. అంతలో బ్రహ్మాత్మకుడైన సూర్యుడు అగ్నిలో ముంచి ఉద్భవించినట్లు పైకొచ్చాడు. నళిని తృప్తిగా నిట్టూర్చి పక్కకు తిరిగింది.
తన వెంకే చూస్తున్న వాసవిని చూసి, ఏయ్ దొంగ, మేల్కొనే ఉన్నావా అంది. జిజ్ఞాసగా చూస్తున్న నీ మోమును చూస్తుంటే సూర్యోదయానికి విచ్చుకుంటున్న కమలం గుర్తుకొస్తోంది. ఉషస్సులా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? రియల్లీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ నళిని. ఏమిటి విడ్డూరం? సైన్స్ పిల్లకి కవిత్వం వస్తోంది. వెనుకటి శ్రీకృష్ణదేవరాయల కాలం గుర్తుకు తెప్పిస్తున్నావు నీ కవిత్వంతో. భోజన కాలంలో పశుకాపురులు సైతం అసుకవిత్వం చెప్పేవారట. అలాగే ఇప్పుడు కూడా ఇంటికో రచయిత్రి వెలిసి పూర్వపు రాజుల కాలాన్ని గుర్తుకు తెస్తున్నదంటే అతిశయోక్తి కాదేమో. నళిని చిన్న లెక్చర్ దంచింది. ఇద్దరూ కాసేపు డాబా మీద పచారులు చేశారు. ఆ తరువాత ప్రాతకాల కృత్యాలను ముగించి టిఫిన్ తిని మళ్ళీ డాబా మీదకొచ్చారు. తర్వాత ఏం చేయాలో తోచలేదు. పరీక్షలు చదువు అయిపోయేటప్పటికీ ప్రపంచంలోని తీరికంతా వారి ముందే ఉన్నట్లు అనిపించింది. ఏమీ పాలుపోక పొలాల వెంట పోదాం అనుకున్నారు. గుమ్మడికాయలంతా సంగటి ముద్దల చల్ది మూటలతో పొలాలకి వెళ్తున్న పాలేరుల వెంట బయలుదేరారిద్దరు. చీరకుచ్చెళ్ళు ఎత్తి పట్టుకొని పొలం గట్ల వెంట నడుస్తూ అలసట తీరేందుకు చెట్ల నీడన మజిలీలు చేస్తున్నారు. పొలం గట్లపై చుట్టూ వివిధ రకాల చెట్లున్నాయి. కొన్నింటికి ఆకులు లేక బోసిపోయిన రెమ్మలతో నిల్చున్నాయి. వాటి ఆకులు తుంచి పొలానికి ఎరువుగా వేసినట్లు చెప్పాడు పాలేరు. దున్నిన పొలంపై గుంటక పోస్తున్నారు ఒక పక్క. పొలంలో కాడి వెంట రాము చిన్నన్నయ్య నడుస్తూ రడుంకు కట్టుకున్న విత్తనాలు తీసి జడిగంలో వదులుతున్నారు. 2 గుప్పిళ్ళు ఒకదాని వెనక మరొకటి లయబద్ధంగా ముందుకు వెనుకకు కదులుతున్నట్టున్నాయి. చిన్నయ్య విత్తనం వేస్తుంటే చూడటానికి 2 కళ్ళు చాలవు అన్నాడు పనిపిల్లవాడు. అవును, ఆ నేర్పు చూసే మెచ్చి తన కూతుర్ని కట్టబెట్టాడు చిన్నమామగారు అతిశయంగా పలికింది వాసవి. తరువాత పొలం పక్కన బావి దగ్గర నీళ్లల్లో ఆడారు. ఆ వైపు నిండు కంకితో ఏపుగా పెరిగిన వంగిన జొన్న పొలంలోకి వెళ్ళి మంచెక్కి కూర్చున్నారు. పిచ్చుక పిల్లల కువకువ ధ్వనులు సంగీత స్వరాల్లా వింటూ మైమర్చింది నళిని. గింజలతో నిండుగా ఉన్న కంకులు పిట్టలను ఆహ్వానిస్తున్నట్లు చిరుగాలికి అటు ఇటు కదులుతున్నాయి. ఏపుగా పెరిగిన చేనులో మసక చీకటిలో మంచెకాడ మామను కలుసుకోనున్న ఎంకి తలంపుకు వచ్చి, వాసవి, నువ్వు బావను ఇక్కడ కలుసుకుంటే ఎలా ఉంటుంది? వాసవి ఉలిక్కి పడింది. తన మనసులోని భావాన్ని నళిని ఎలా చదవగలిగిందా అని. నళిని, నేను బావతో, నువ్వు మీ వారితో కలిసి ఈ ప్రదేశాలన్నీ తిరిగితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న సామెత గుర్తుకు తెస్తోంది నీ మాట. మా వారెవరే? కన్నులెగరేస్తూ పలికింది. నాకేం తెలుసు, పెళ్ళని మరీ మరీ వాగేస్తున్నావు గనక. నీ మదనసుందరుని గురించి నువ్వే చెప్పాలి. బాగుంది వరస. నేనింకా వరాన్వేషణ మొదలుపెట్టలేదు. ఆ సుందర విగ్రహాన్ని వర్ణించమంటున్నావు. పోనీ ఎలాంటివాడు కావాలో చెప్పు. ఏం, ఎక్కడైనా పట్టుకొస్తావా? పట్టుకొచ్చి పట్టించేస్తాను. అసలు నీకు ప్రసన్నుడవుతే గదా కొండ మీద కోతిని కోరుకుంటావా? నీలాంటి కొండముచ్చును కోరుకుంటాను. వాసవిని గిల్లింది నళిని. నవ్వుతూ పక్కకు తప్పుకుంది వాసవి. సరే, నా మాటకేం గాని బావ ఎలా ఉంటాడు? ప్రశ్నించింది నళిని. బావ బావలా ఉంటాడు. అబ్బా, హాస్యం చాలించి చెప్పవే. ఎలా ఉంటాడు? నీకు నచ్చాడా? నేను చూసి 2 ఏళ్ళయింది. సెలవులకి కూడా నీతో ఉండటం మూలాన బావ ఇంటికి వచ్చినప్పుడు చూసే అవకాశం కలగలేదు. సో నన్ను తప్పుపడుతున్నావన్నమాట. నిష్ఠూరం అభినయించింది. కథ కొనసాగుతుంది.